కాకరకాయల్ని మంచిగా కడిగి శుభ్రం చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఏమైనా రావాలి ఈ మందం. ఆ తర్వాత అవి గోల్డెన్ రంగు వచ్చే వరకు వేపుకోవాలి. జీలకర్ర, మెంతులు, ఆవాల పొడి వేసుకోవాలి. మెంతులు లేవు నా దగ్గర అయితే నేను జీలకర్ర, ఆవాలు వేయించుకుంటాను. 1 ½ ఇప్పుడు నేను 1 కేజీ 1 కేజీ తీసుకున్నాను కాకరకాయలు. దానికి 1/4 కేజీ ఎల్లిపాయలు తీసుకున్నాను. 1/4 కేజీ అంటే నాకు 4 గడ్డలు పట్టాయి. 50 గ్రామ్స్ సాల్ట్, ఆ తర్వాత 50 గ్రామ్స్ కారం. కారం, ఉప్పు అనేది సమానంగా తీసుకోవాలండి. ఒకే కొలతలో ఉండాలి. ఆ తర్వాత ఎలా కలుపుకోవాలో చూపిస్తాను. ఇవి నాటుకాయలు కదండీ! నాటుకాయలు కాబట్టి నాకు గోల్డ్ రంగు అనేది రాలేదు. ఇక గోల్డ్ రంగు వచ్చేలోపు అది మాడిపోతుందనమాట. ఈ విధంగా ఉంటే చాలు. ఈ విధంగా ఉంటే టేస్టీగా ఉంటాయి. చేదేమి ఉండదు. ఇంకా ధనియాల పొడి కూడా ఆప్షనల్ అండి. వేసుకుంటే ఒక చెంచా వేసుకోవచ్చు. ఎక్కువ వేసుకుంటే చేదైపోతుంది కాబట్టి నేనైతే 1 ½ చెంచా వేసుకున్నాను. ఆలోపు నేను పోపు దినుసులు రెడీ చేసుకుంటున్నాను. కొంచెం పసుపు వేసుకోవాలి. మిరపకాయలు, ఎండు మిరపకాయలు, పోపు దినుసులు, కరివేపాకు, కొత్తిమీర కూడా ఉంటే వేసుకోవచ్చండి. డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఇవి ఒలుచుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ విధంగా రావాలి కలర్. బ్రౌన్ కలర్లోకి రావాలి ఎల్లిపాయలు ఈ విధంగా. ఎల్లిపాయ కూడా ఇట్లా వేసుకున్న తర్వాత ఇవన్నీ ఎల్లిపాయ, కొంచెం పసుపు, ఆ తర్వాత పోపు దినుసుల్ని ఇందులో కలుపుకునేయాలి. ఫైనల్లీ ఇట్ విల్ కమ్ లైక్ దిస్. కాకరకాయ అంటే నచ్చని వాళ్ళకి కూడా కాకరకాయ ప్రియులు అయిపోతారు. అంత టేస్టీగా, అంత మంచిగా, చేదు లేకుండా వస్తుంది పచ్చడి.